హీరో నితిన్ కొత్త సినిమా రాబిన్ హుడ్ నిన్న శుక్రవారం మార్చి 28న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే దారుణంగా ఉన్నాయి కలెక్షన్స్. అస్సలు కలెక్షన్సే లేవు ఈ సినిమాకు. తెలంగాణలో కేవలం 1 కోటి గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి రోజు. ఇది చాలా దారుణం అని చెప్పాలి. ఇక రాయలసీమ నుంచి కేవలం 50 లక్షలు, ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 1.5 కోటి వచ్చాయి. అంటే టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం 3 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. ఇక కర్ణాటక నుంచి ఒక 50 లక్షలు వచ్చాయి, అండ్ ఓవర్సీస్ నుంచి ఒక 50 లక్షలు. అలా టోటల్గా మొదటి రోజు ఈ సినిమా కేవలం 5 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కలెక్షన్స్ తగ్గడానికి కారణము నాకు తెలిసి పోటీలో మ్యాడ్ సినిమా ఉంది, మ్యాడ్ స్క్వేర్. యూత్ అంతా దాన్ని చూస్తున్నారు, ఈ సినిమాని ఎవరు చూడట్లేదు. ప్లస్ ఇంకా తమిళ్ నుంచి చియాన్ విక్రమ్ సినిమా రిలీజ్ అయింది, మలయాళం నుంచి మోహన్ లాల్ సినిమా రిలీజ్ అయింది. సో 4 సినిమాలు ఉన్నాయి. బట్ తెలుగు స్ట్రైట్ సినిమా ఇదేనా? నితిన్ ఉన్నా, శ్రీలీల ఉన్నా, డేవిడ్ వార్నర్ ఉన్నా, రాజేంద్ర ప్రసాద్ ఉన్నా, వెన్నెల కిషోర్ ఉన్నా, మైత్రి వాళ్ళ సినిమా అయినా, వెంకీ కుటుంబ డైరెక్షన్ అయినా, అంత ప్రమోషన్స్ చేసినా, అంత చేసినా ఓపెనింగ్స్ లేవు సినిమాకు. 5 కోట్ల గ్రాస్ అనేది దారుణం నితిన్కి. ప్లస్ అందులో మళ్ళీ థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ తీసేస్తే తెలంగాణకు ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 9.5 కోట్ల కొన్నారు. అంటే మొదటి రోజు కేవలం 50 లక్షలు మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 9 కోట్ల షేర్ రావాలి తెలంగాణలో, అంటే 18 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 3 కోట్లకు కొంటే కేవలం 20 లక్షలు వచ్చాయి మొదటి రోజు. అంటే ఇంకా ఆల్మోస్ట్ 3 కోట్లు వెనక్కి రావాలంటే 6 కోట్ల గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్రాకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10.5 కోట్లకు కొంటే ఇక్కడ 50 లక్షల షేర్ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 10 కోట్లు రావాలి ఆంధ్రాలో, అంటే 20 కోట్ల గ్రాస్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్లకు కొంటే మొదటి రోజుకు వచ్చేసి 1.5 కోటి షేర్ ఉంది. అంటే ఇంకా 21.5 కోట్ల షేర్ రావాలి. నాకు తెలిసి మరో 1.5 కోటి వస్తుంది. 20 కోట్లు నష్టాలే ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాని 4.5 కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ 50 లక్షలు వచ్చింది మొదటి రోజు. అంటే ఇంకా 4 కోట్లు రావాలి కర్ణాటక ఓవర్సీస్ కలిపి, అంటే 8 కోట్ల గ్రాస్ రావాలి. టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 27.5 కోట్లకు కొంటే మొదటి రోజు వచ్చిన షేర్ వచ్చేసి 2.5 కోట్లు. అంటే ఇంకా 25 కోట్లు గ్రాస్ షేర్ రావాలి. అంటే 50 కోట్లు గ్రాస్ రావాలి సినిమాకు. కష్టమే. ఈ శని ఆదివారాల్లో ఏమన్నా వస్తే అంతో ఇంత రావాలి. ఇక సోమవారం నుంచి సినిమా ఇంకా పండుకుంటుంది, డౌటే లేదు. నేను కూడా సినిమా చూశాను ఈరోజే. నాకు కూడా అస్సలు నచ్చలేదు సినిమా, చండాలంగా ఉంది. సో ఇంకా మ్యాడ్ స్క్వేర్ చూడాలి ఎలా ఉందో, అదైతే బాగుంది అంటున్నారు. బట్ రాబిన్ హుడ్ మాత్రం నిజంగా డిజాస్టరే. కమర్షియల్గా ఓపెనింగే చెప్పేస్తుంది. సో 25 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్ అనే చెప్పాలి. అది మన నితిన్, శ్రీలీల అండ్ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ కొత్త తెలుగు సినిమా రాబిన్ హుడ్, డైరెక్టెడ్ బై వెంకీ కుడుమల, ప్రొడ్యూస్డ్ బై మైత్రి మూవీ మేకర్స్. రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 5 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 2.5 కోట్లు. సినిమా బడ్జెట్ 75 కోట్లు అయితే 27.5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 2.5 కోట్లు వెనక్కి వచ్చే మొదటి రోజు. ఇంకా 25 కోట్లు షేర్ రావాలి అంటే 50 కోట్లు గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా డిజాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర. కంటెంట్ కూడా బాగాలేదు. ఓకే, బాయ్.